సో ఇవాళ ఏంటంటే మనము ఏపీపీఎస్సి ఏఈ ఎగ్జామ్కి అతి ముఖ్యమైన టాపిక్ మరియు ఈజియెస్ట్ టాపిక్. సో ఎట్లా కాదన్నా కూడా ఇది మీరు ఎంత కష్టపడి చదివినా ఖచ్చితంగా ఒక అరగంట కన్నా ఎక్కువ పట్టని టాపిక్ ఇది. అంటే అంత ఈజీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇంత ఈజీ టాపిక్ నుంచి కూడా మనకి ఏపీపీఎస్సి ఏఈ ఎగ్జామ్ సెకండ్ పేపర్లో 150 మార్క్స్లో 75 మార్కులు మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, 75 మార్కులు మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో 75 మార్కుల్లో ఈ థిన్ సిలిండర్స్ నుంచి దాదాపు 6 నుంచి 7 బిట్లు రావడానికి మనకు అవకాశం ఉంది. 6 నుంచి 7 బిట్లు రావడానికి మనకు అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, సో రైట్, ఎంత ఇంపార్టెంటో అంతే ఈజీ కూడా. ఇప్పుడు మనము ఏంటి సిలిండర్ అంటే ఏంటి, థిన్ సిలిండర్ అంటే ఏంటి, థిక్ సిలిండర్ అంటే ఏంటి, మనము ఈ వీటిలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిలిండర్ యొక్క డయామీటర్ టు థిక్నెస్ రేషియో చూడండి, ఆ రేషియో పైన డిపెండ్ అయి ఉంటుంది. అది థిన్ సిలిండరా థిక్ సిలిండరా మనకి డయామీటర్ టు థిక్నెస్ రేషియో పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ కానీ D/10 D/15. సో ఈ రేంజ్ జనరల్గా D/15 అనుకోండి, D/15 ప్రిఫర్ చేయండి. ఓకే, థిక్నెస్ కానీ D/15 కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే థిన్ సిలిండర్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇదేమో డయామీటర్, ఈ మొత్తం ఉంది కదా, దీన్ని ఏమంటాం మనము, ఈ సెంటర్ నుంచి సెంటర్ గుండా పాస్ అయ్యే లైన్ ఏమంటాం మనము డయామీటర్ అంటాం. సో అది D. థిక్నెస్ అంటే ఎడ్జ్ ఉంది కదా, ఎంత మందంగా ఉంది, ఇది ఎంత మందంగా ఉంది, ఇక్కడ ఎంత మందంగా ఉంది ఇది. ఓకే, అది థిక్నెస్. ఓకే, సో మనకు పల్సగా ఉంటే దాన్ని థిన్ సిలిండర్ అంటాం, బాగా థిక్గా ఉంటే థిక్ సిలిండర్ అంటాం. అయితే ప్రతిసారి మనం మన కళ్ళతో చూసి చెప్పేది కాదు. ఓకే, ఇది పల్సగా ఉంది థిన్ సిలిండర్ కాదు, ఇది గట్టిగా ఉంది థిక్ సిలిండర్ కాదు, అది డయామీటర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ థిక్నెస్ ఈజ్ లెస్ దాన్ D/15 దెన్ ద టైప్ ఆఫ్ సిలిండర్ ఇస్ నోన్ యాజ్ థిన్ సిలిండర్. ఒకవేళ D/15 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం థిక్ సిలిండర్ అంటాం. ఇది బేసిక్ డెఫినేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలిండర్ అంటే ఒక పైప్. ఇక్కడ సిలిండర్ అంటే ఒక పైప్ స్ట్రక్చర్. ఏవైతే మనకి ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద ఆయిల్స్ కానీ లిక్విడ్స్ కానీ ఎక్కువ ప్రెషర్లో పోవాల్సిన వాటర్ అయితే కానీ కెమికల్స్ కానీ ఇవన్నిటికీ మనకి బ్రాయిలర్స్ కానీ ఇవన్నిటికీ మనకి ఏమంటే పైప్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో. నాట్ ఓన్లీ ఆ పైప్స్, ఇంకా మనకి కాంక్రీట్తో చేసిన పైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అయితే ఇవన్నీ కూడా సిలిండర్స్ కింద వస్తాయి. సిలిండర్స్ అంటే మనకి మనం డైలీ చూసే సిలిండర్స్ కాదు. సిలిండర్ అంటే పైప్ లైక్ స్ట్రక్చర్ని మనం సిలిండర్ అంటాం. ఓకే, సో ఇందులో థిన్ సిలిండర్ అంటే ఏంటి, థిక్ సిలిండర్ అంటే ఏంటంటే ఒకవేళ థిక్నెస్ కానీ తక్కువ ఉంటే దాన్ని ఏమంటాం, థిన్ అంటాం. కాబట్టి థిక్నెస్ కానీ లెస్ దాన్, సింబల్ లెస్ దాన్, థిక్నెస్ ఇస్ లెస్ దాన్ D/15 then it is known as thin cylinder. If thickness is greater than D/15 then it is known as thick cylinder. సో దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది థిన్ సిలిండర్ అంటే ఏంటి, థిక్ సిలిండర్ అంటే ఏంటి. అయితే ఈ యాజ్ యూజువల్ మనం చాప్టర్ పేరుకు తగ్గట్టుగానే ఈ చాప్టర్లో మనం ఎక్కువ థిన్ సిలిండర్స్కి సంబంధించిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం. అంటే థిన్ సిలిండర్ యొక్క బిహేవియరు, దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క స్ట్రెస్సెస్ గురించి, దాని యొక్క స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుకుంటాం. ముందుగా ఈ పైప్ లైక్ స్ట్రక్చర్స్, దీన్నే మనం సిలిండర్ అంటాం. ఓకే, ఈ సిలిండర్స్లో ఎన్ని రకాల స్ట్రెస్సెస్ ఉంటాయి, ఈ స్ట్రెస్సెస్కి మనం కనుక్కోవాలంటే ఫార్ములాస్ ఏంటి, ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ మనకి సిలిండర్స్లో రెండే రకాల స్ట్రెస్ ఉంటుంది. ఒకటి లాంగిట్యూడ్ స్ట్రెస్, ఇంకోటి హూప్ స్ట్రెస్. మరొక స్ట్రెస్ కూడా ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మనం రేడియల్ స్ట్రెస్ అంటాం. బట్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, యూజువల్ క్యాలిక్యులేషన్స్లో నెగ్లెక్ట్ చేస్తాం. సో మనం కన్సిడర్ చేసేది రెండు స్ట్రెస్, ఒకటి లాంగిట్యూడ్ స్ట్రెస్, ఇంకోటి హూప్ స్ట్రెస్. లాంగిట్యూడ్ స్ట్రెస్ అంటే PD/40, హూప్ స్ట్రెస్ అంటే PD/2T. ఇది PD/2T. ఒక్క సెకండ్, ఇక్కడ ప్రింట్ సరిగ్గా పర్లేదు. PD/2T. అయితే ఏంటి లాంగిట్యూడ్ స్ట్రెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదండి, ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ని ఏమంటామంటే మనము హూప్ స్ట్రెస్ అంటాం.
అయితే హూప్ స్ట్రెస్ వల్ల వచ్చే ఫెయిల్యూర్ని ఏమంటామంటే హూప్ ఫెయిల్యూర్ అంటాం. ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ లాంగిట్యూడల్ స్ట్రెస్ అంటాం. ఈ ఫెయిల్యూర్ని ఏమంటామంటే మనము లాంగిట్యూడల్ ఫెయిల్యూర్ అంటాం. ఓకే, సో ఎందుకు ఈ పేర్లు వచ్చాయంటే చూడండి, జనరల్గా మనకి ఒక పైప్ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఇలా ఒక పెద్ద పైప్ ఉంది, ఇలా ఉంటుంది. మనకు పైప్ ఎప్పుడు మనకి ఇట్లా సగంలో బ్రేక్ అయిపోదు, ఇట్లా సగంలో ఎప్పుడు బ్రేక్ అయిపోదు. అంటే ఎవరన్నా ఇలా పట్టి లాగితే, ఇలా పట్టి లాగితే అప్పుడు మాత్రమే మనకి ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంది. ఒక పైప్ని 2 ఎండ్స్లో పట్టి మనం స్ట్రెస్ అప్లై చేస్తే, లైక్ టెన్సైల్ స్ట్రెస్ కానీ అప్లై చేస్తే అప్పుడు మాత్రమే మనకి లాంగిట్యూడల్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంది. ఇది పైప్స్లో రేర్ ఫెయిల్యూర్. ఓకే, సో చూడండి, కరెక్ట్గా మధ్యలో తెగిపోద్ది, మధ్యలో మనకి 2 పైపులుగా విడిపోద్ది. చూడండి, నేను చెప్పే పదం అర్థం చేసుకోండి. 2 పైపులుగా విడిపోద్ది అంటే ఇతల పైపే ఉంటుంది, యువతల పైపే ఉంటుంది. సో ఎంటైర్ అంటే లాంగిట్యూడల్ సెక్షన్ అంటే ఏంటంటే ఇది లెంత్ కదా, ఇదే కదా లాంగిట్యూడల్ సెక్షన్ అంటే. ఇలా ఫెయిల్ అవుతాం కాబట్టి దాన్ని ఏమంటామంటే మనము లాంగిట్యూడల్ స్ట్రెస్ ఆర్ లాంగిట్యూడల్ ఫెయిల్యూర్ అంటాం. సో స్ట్రెస్ వల్ల వచ్చే ఫెయిల్యూర్ని మనం లాంగిట్యూడల్ ఫెయిల్యూర్ అంటాం. సో దీని వాల్యూ వచ్చి ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఇది అంటే పైప్స్లో ఇది పెద్దగా ఫెయిల్యూర్ అవ్వదు, అంటే దీనివల్ల పైప్స్ పెద్ద ఫెయిల్యూర్ అయితే కాబట్టి తక్కువే ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది అంటే PD/40 తక్కువ. 4 అంటే చిన్న వాల్యూ కదా, 4 అంటే ఎంత 0.25, 2 అంటే ఎంత 0.5. సో ఇది పెద్దది, ఇది చిన్నది. సిగ్మా హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ సిగ్మా ఎల్. ఎప్పుడు కూడా పైప్స్ అంటే సిలిండర్స్లో సిగ్మా హెచ్ పెద్దది, సిగ్మా ఎల్ చిన్నది. సిగ్మా హెచ్ పెద్దది, సిగ్మా ఎల్ చిన్నది అనమాట. ఎందుకు కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే జనరల్గా ఎంత పెద్ద పైప్ అయినా కానీ, చిన్న పైప్ అయినా కానీ మనకి ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా జరగదు. ఈ విధంగా జరిగిందంటే పైపును కూడా మనం స్ట్రెస్ అప్లై చేసి, పైపును ఆ పక్క ఈ పక్క కానీ మనం టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేస్తేనే ఇలా ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఏ ఫెయిల్యూర్ వచ్చేసి హూప్ ఫెయిల్యూర్ ఆర్ హూప్ స్ట్రెస్ వల్ల వచ్చే ఫెయిల్యూర్. ఈ హూప్ స్ట్రెస్ని మనం ఇంకో పేరుతో పిలుస్తాం, ఆర్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. ఓకే, ఇది లాంగిట్యూడల్ స్ట్రెస్ అండి. PD/40 లాంగిట్యూడల్ స్ట్రెస్. ఓకే, PD/40 ఇలా అవుతుంది ఫెయిల్యూర్. ఇలా ఫెయిల్యూర్ అవుతుంది కదా, ఇలా ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఎక్కడైతే వీక్ సెక్షన్ ఉంటుందో అక్కడ ఆ పక్క ఈ పక్క ఫెయిల్ అయిపోద్ది అనమాట. సో ఇది లాంగిట్యూడల్ ఫెయిల్యూర్. హూప్ స్ట్రెస్ అంటే అండి మనకి ఇలా ఉంటుంది, మనకి పైప్ క్రాస్ సెక్షన్ ముందర నుంచి చూసి ఇలా ఉంటుంది కదా మనకి పైపు, అవునా కదా, ఇలా ఫెయిల్ అయిపోద్ది. అంటే ఒక లైక్ మనకి సగానికి సగము అంటే తలకాయ సపరేట్గా వచ్చేస్తుంది, కింద పార్ట్ అంటే ఒక పర్ఫెక్ట్గా ఏమవుద్దంటే 2 చిప్పలుగా విడిపోద్ది అనమాట. పైప్ ఉండదు, మళ్ళీ అసలు పైప్ స్ట్రక్చరే ఉండదు. ఇక్కడ చూడండి, మనకి లాంగిట్యూడల్ ఫెయిల్యూర్ అంటే 2 పైపులుగా విడిపోద్ది. బట్ హూప్ అలా కాదు, పైపే ఆ సర్క్యులర్ సెక్షన్ 2గా విడిపోద్ది. అంటే మనకి పైప్ సెక్షనే ఉండదు, మళ్ళీ మనకి పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్గా విడిపోద్ది అనమాట. చూడండి, అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఫెయిల్యూర్ అనేది. ఇక్కడంతా కూడా స్ట్రెస్ ఉంటుంది, ఇలా. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా పై పార్ట్ అంతా పైకి లేసి వచ్చేస్తుంది, కింద పార్ట్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏమంటామంటే హూప్ స్ట్రెస్ అంటాం. ఓకే, హూప్ స్ట్రెస్ అనే పేరు అంటే ఇక్కడ ఇంకో పేరు కూడా చెప్పాను, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. అంటే ఏమవుద్దంటే ఇదో ఇక్కడ సర్కంఫరెన్స్గా మనకి ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు సర్కంఫరెన్స్ అంటే ఏంటి, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే చుట్టూ కొలత. సో ఈ చుట్టూ యాక్టివ్ అవుతుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చేసింది అనమాట, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అని. చుట్టూ యాక్టివ్ అవుతుంది, చుట్టూ చూడండి ఇలా. అంతేకాని ఇలా యాక్ట్ అవుతుంది. ఎప్పుడు ఇది ఈ రకమైన ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తాయంటే ఒక హై ప్రెషర్ లిక్విడ్స్, ఒక హై ప్రెషర్ ఫ్లూయిడ్స్ లైక్ ఆయిల్ కానీ ఇంకేదైనా కెమికల్స్ కానీ మనము లైక్ దీన్ని చెప్పాలంటే ఒక వాటర్ ప్యాకెట్ తీసుకొని వాటర్ ప్యాకెట్ గట్టిగా మన చేతితో ప్రెస్ చేసామనుకోండి, లైక్ పిసికినామనుకోండి, ఏమవుద్ది బొక్కబడిపోయి బయటకు వచ్చేస్తాయి వాటర్. ఆ విధమైన ఫెయిల్యూర్ అనమాట, హూప్ ఫెయిల్యూర్ అంటే ఏమవుద్దంటే పైప్ ఇంకా బేర్ చేయలేదు ఫ్లూయిడ్ని,
పైప్ బేర్ ఫెయిల్యూర్ పైప్ ఇంకా భరించలేక ఏం చేస్తుందంటే పైప్ బరస్ట్ అయిపోద్ది అన్న. బరస్టింగ్ ఫెయిల్యూర్ కూడా అంటాం దీన్ని, బరస్టింగ్ ఫెయిల్యూర్ కూడా అంటాం. ఓకే, ఆ విధమైన ఫెయిల్యూర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కోడిగుడ్డు పలకొడతాం కదా కరెక్ట్గా. ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుంది, కోడిగుడ్డు ఇలా ఉందనుకోండి, మనం కరెక్ట్గా ఇక్కడ పలకొడతాం. ఇది ఆ ఎగ్జాంపుల్ ఎగ్. ఇది బరస్టింగ్ ఫెయిల్యూర్, లోపల ఉన్న లిక్విడ్ని తట్టుకోలేక ఏం చేస్తాం బరస్ట్ అయిపోద్ది అనమాట. ఇది హూప్ స్ట్రెస్. ఇప్పుడు అర్థమైంటుంది మీకు. ఓకే, సో జనరల్గా హూప్ స్ట్రెస్ మనకి ఎక్కువ ఉంటుంది, PD/2T. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ ఫార్ములా. హూప్ స్ట్రెస్ అంటే PD/2T అంతే. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్కి, సింపుల్. హూప్ స్ట్రెస్ అంటే PD/2T. ఎలా గుర్తుపెట్టుకోవాలి? హూప్ అనే పదంలో 2 సర్కిల్ ఉన్నాయి, రెండు అనే పదం వచ్చింది కాబట్టి 2 PD/2T. లాంగిట్యూడినల్, లాంగ్ అంటే పెద్ద నెంబరు, PD/4T. లాంగ్ అంటే పెద్ద నెంబరు, PD/4T. గుర్తుపెట్టుకోండి. హూప్ ఈజీగా గుర్తుపెట్టిస్తాను, చూడండి, ఈజీగా చెప్పిస్తాను. హూప్ స్ట్రెస్ అంటే 2 సర్కిళ్ళు, 2 కాబట్టి σH = PD/2T. లాంగిట్యూడినల్ స్ట్రెస్ σL = PD/4T. లాంగ్ అంటే పెద్ద పేరు, పెద్ద నెంబరు, 4 రావాలి. హూప్ 2 సున్నాలు వచ్చినాయి, ఒక 2 రావాలి. PD/2T, PD/4T. సో ఏది ఎక్కువ ఉంటుందంటే ఓవరాల్ క్వాంటిటీ σH ఎక్కువ. ఎందుకు? ఇది /2 అంటే 0.5, /4 అంటే 0.25. అంటే డినామినేటర్లో మన పెద్ద నెంబర్ ఉంటే ఓవరాల్ వాల్యూ చిన్నది అయిపోద్ది కదా. కాబట్టి ఇది ఎక్కువ, ఇది తక్కువ. సో σH ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ σL. ఇది స్ట్రెస్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే. అయితే హూప్ స్ట్రెస్ ఇంకా లాంగిట్యూడినల్ స్ట్రెస్ 2 కూడా టెన్సైల్ స్ట్రెస్సెస్సే. బోత్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, బోత్ హూప్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్ ఆర్ టెన్సైల్ స్ట్రెస్సెస్. ఓకే, 2 కూడా మనకి టెన్సైల్ స్ట్రెస్సెస్సే. రేడియల్ స్ట్రెస్ వస్తుంది అనమాట, అది మటుకు దాని ఏమంటారు మనము కంప్రెసిబుల్ స్ట్రెస్ అంటాం. ఓకే, రేడియల్ స్ట్రెస్ మాత్రం మనము కంప్రెసిబుల్ స్ట్రెస్ అంటాం. బట్ రేడియల్ స్ట్రెస్ని మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ, మనం ఇక్కడ ఈ చాప్టర్ చదువుకునేటప్పుడు కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, చూడండి, పాయింట్ ఏంటంటే హూప్ స్ట్రెస్ ఆర్ సర్కంఫరెన్స్ స్ట్రెస్ విల్ బి టెన్సైల్ ఇన్ నేచర్ అండ్ ఆల్సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆర్ దాన్ని ఏమంటాం యాక్సియల్ స్ట్రెస్ కూడా అంటాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇంకో పేరు ఏంటి మనకి? యాక్సియల్ స్ట్రెస్. చూడండి, హూప్ స్ట్రెస్కి ఇంకొక పేరు సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. హూప్ స్ట్రెస్కి ఇంకో పేరు వచ్చేసి సర్కంఫరెన్షియల్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్కి ఇంకొక పేరు వచ్చేసి యాక్సియల్ స్ట్రెస్. ఓకే, హూప్ స్ట్రెస్ ఇంకో పేరు వచ్చి సర్కంఫరెన్షియల్ స్ట్రెస్, అది కూడా మనకి టెన్సైల్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇంకో పేరు వచ్చేసి మనకి యాక్సియల్ స్ట్రెస్, ఇది కూడా మనకి టెన్సైల్. బోత్ ఆర్ టెన్సైల్ ఇన్ నేచర్. అయితే రేడియల్ స్ట్రెస్ అనేది కంప్రెసివ్ ఇన్ నేచర్. రేడియల్ స్ట్రెస్ అనేది మనకి కంప్రెసివ్ ఇన్ నేచర్. జనరల్గా మనం ఇది కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, రైట్. ఈ రేడియల్ స్ట్రెస్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ కూడా థిన్ సిలిండర్లో కాకుండా థిక్ సిలిండర్లో మనకి ఇది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్, ఒక సిలిండర్ అనుకుందాం. సో క్రాస్ సెక్షన్ వ్యూ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఈ థిక్నెస్ ఇదంతా కూడా మనకి థిక్నెస్, ఇది పైప్ అనుకుందాం. అయితే ఇక్కడ ఒక స్ట్రెస్ ఉంటుంది, డ్యూ టు థిక్నెస్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక స్ట్రెస్ ఉంటుంది అనమాట. థిన్ సిలిండర్ చూడండి, ఈ రేడియల్ స్ట్రెస్ అనేది ఎందుకు మనం థిన్లో నెగ్లెక్ట్ చేస్తామంటే, థిన్లో మనకి డయామీటర్ టు థిక్నెస్ రేషియో తక్కువ. సో థిన్ అనే పేరు అంటే ఏంటి? థిక్నెస్ తక్కువ ఉన్నప్పుడు ఈ కరెక్ట్గా ఈ సర్కంఫరెన్స్ లోపల ఈ పాయింట్ కాడ ఎంత స్ట్రెస్ ఉంటుందో ఈ పాయింట్ కాడ కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది. బట్ థిక్ సిలిండర్లో అది వేరే అనమాట. థిక్ సిలిండర్లో ఏమవుతుంది మనకి కొంచెం లావుగా ఉంటుంది, అంటే కొంచెం మందంగా ఉంటుంది సెక్షన్ అనేది. చూడండి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత థిక్గా ఉందనుకుందాం. ఇంత థిక్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒక స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ స్ట్రెస్ మారిపోద్ది. ఇక్కడ ఒక స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ ఒక స్ట్రెస్ ఉంటుంది, మారిపోద్ది అనమాట. థిన్ అంటే మనకి థిక్నెస్ తక్కువ కాబట్టి సో రేడియల్ స్ట్రెస్ అని మనం నెగ్లెక్ట్ చేస్తాం. రేడియల్ స్ట్రెస్ ఈజ్ నెగ్లెక్టెడ్.
ఇన్ థిన్ సిలిండర్స్ ఈస్ కన్సిడర్, ఇక్కడేమో నెగ్లెక్ట్ చేస్తాం, ఇక్కడేమో కన్సిడర్ చేస్తాం, ఇన్ థిక్ సిలిండర్స్, ఇన్ థిక్ సిలిండర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎందుకు రేడియల్ స్ట్రెస్ మనం నెగ్లెక్ట్ చేస్తామంటే థిక్నెస్ ఉంది కదా, ఆ థిక్నెస్ అనేది తక్కువ కాబట్టి ఆ రేడియల్ స్ట్రెస్ అనేది ఐ మీన్ పెరిమీటర్కి ముందు, సర్కంఫరెన్స్కి ముందు, సర్కంఫరెన్స్ తర్వాత పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఓకేనా, సో రెండు పెద్ద తేడా ఏమవుతుంది ఉండదన్నమాట. రైట్, తర్వాత మనము స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా చాలా ఈజీ అనమాట. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, హూప్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, హూప్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ థిన్ సిలిండర్స్లో. సో మూడుకి ఒకే వాల్యూ PD/4TE. సో మనం స్ట్రెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, హూప్ స్ట్రెయిన్, మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏమో PD/4T, హూప్ స్ట్రెస్ ఏమో PD/2T. బట్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, హూప్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా వేరే వేరే ఉండవు. మనకి ముందర ఉండే కోఎఫిషియంట్ అది ఒకటే. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అన్నా PD/4TEనే, హూప్ స్ట్రెయిన్ అన్నా PD/4TEనే, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అన్నా PD/4TEనే. కాకపోతే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే PD/4T ఇంటూ 1 ముందర వస్తుంది, 1 - 2μ, 1 - 2μ. హూప్ అనుకో, ఇందాకే చెప్పా, హూప్ అంటే 2 గుర్తురావాలి, హూప్ అంటే 2 గుర్తురావాలి, హూప్ అంటే 2 గుర్తురావాలి, PD/2T, PD/4T ఇంటూ 2 - μ, 2 - μ. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే PD/4T ఇంటూ 5 - 4μ, 5 - 4μ. గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్సే ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ వస్తాయి చూడండి. మనకి ముందర ఉండే కోఎఫిషియంట్ ఈజీ. స్ట్రెయిన్ అంటే PD/4TE, PD/4TE మూడిటికి సమానము. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అన్నా PD/4TE, హూప్ స్ట్రెయిన్ అన్నా PD/4TE, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అన్నా కూడా మనకి PD/4TE. అయితే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే PD/4TE ఇంటూ 1 ముందర వస్తుంది. ఇక్కడ ఎల్ అంటే 1 అనుకోండి, సో 1 - 2μ. హూప్ అంటే 2 సున్నాలు, 2, ఇక్కడ 2. హూప్ స్ట్రెస్ అన్న PD/2TE, ఇక్కడ కూడా PD/4T ఇంటూ 2 - μ. వాల్యూమెట్రిక్ అంటే PD/4T ఇంటూ 5 - 4μ, 5 - 4μ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే అది ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కనుక్కోవడం ఎట్లా అంటే, మనకి జనరల్గా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది నాకు πr²h, πr² కదా, అవునా కదా. సో దీన్ని మనం డెరివేట్ చేసుకుంటే dV = UV రూల్ తీసుకోండి, π ఇంటూ U ఇంటూ V డాష్, సో R² ఇంటూ DH ప్లస్ V ఇంటూ U డాష్, H ఇంటూ 2R ఇంటూ DR, 2R ఇంటూ DR, 2R ఇంటూ DR. సో బై వాల్యూమ్ వేసామనుకోండి, బై V వేసామనుకోండి. సో మనకేమవుతుందంటే π ఇంటూ R² ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటి πr²h, ఇక్కడ DH, ఇక్కడ H ఇంటూ 2R ఇంటూ πr²h, ఇక్కడ DR. సో ఇక్కడ పై క్యాన్సిల్, R² క్యాన్సిల్. సో DH ఓన్లీ ఏం మిగులుతుంది, DH/H ప్లస్ ఇక్కడ పై ఓవరాల్గా ఉంది కదా, సో పై ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది HH క్యాన్సిల్, 2R/R² DR అంటే కరెక్ట్గా చూసుకున్నట్టయితే DH/H ప్లస్ 2 ఇంటూ ఒక R, ఒక R² ఒక R, DR/R, 2 ఇంటూ DR/R. సో మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ dV/V ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మనకు లెంత్. ఇక్కడ ఇప్పుడు జనరల్గా మనకి సిలిండర్ ఇలా ఉంటే ఏమవుతుంది, మనకి πr²h అంటే దీని హెచ్ అనుకుంటాం. ఇక్కడ మనకి ఏమవుద్ది, సిలిండర్ ఇలా ఉంది కదా, అవునా కదా. కాబట్టి దీన్ని ఏమనుకున్నాం మనం, లెంత్ అనుకున్నాం. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను, dL/L ప్లస్ 2 ఇంటూ DR/R అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్ 2 ఇంటూ హూప్ స్ట్రెయిన్. ఆర్ అంటే ఏంటి, హూప్ స్ట్రెయిన్ కదా, సర్కంఫరెన్స్ కదా. సో 2 ఇంటూ హూప్ స్ట్రెయిన్. ఇది ఇంపార్టెంట్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్ 2 ఇంటూ హూప్ స్ట్రెయిన్. ఇప్పుడు మనకేమొస్తుంది, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్
2 ఇంటూ హూప్ స్ట్రెయిన్, 2 ఇంటూ హూప్ స్ట్రెయిన్. అప్పుడు ఏమవుతుంది మనకి లాంగిట్యూడ్ స్ట్రెయిన్ అంటే ఏంటి మనకు వచ్చిన ఫార్ములా PD/4TE, PD/4TE. ఈ అంటే ఇక్కడ ఎప్సిలాన్ అని మీన్ ఇక్కడ ఏంటి PD/4TE అంటే ఏంటి ఇక్కడ 40 ఇంటూ ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ PD/4TE ఇంటూ 1 - 2 మ్యూ ప్లస్ 2 ఇంటూ హూప్ స్ట్రెయిన్ ఏమవుతుంది నాకు PD/4TE ఇంటూ 2 - మ్యూ, PD/4TE ఇంటూ 2 - మ్యూ. ఇప్పుడు కనుక నేను PD/4TE కామన్ తీస్తాను అనుకోండి, PD/4TE కామన్ తీస్తే 1 - 2 మ్యూ ప్లస్ 2 ఇంటూ 2 - మ్యూ, 2 ఇంటూ 2 - మ్యూ. సో PD/4TE ఇంటూ 1 - 2 మ్యూ ప్లస్ 2 2s are 4 - 2 మ్యూ. సో PD/4TE ఇంటూ 1 + 4 5 -2 మ్యూ -2 మ్యూ -4 మ్యూ. సో ఇలా వస్తుంది మనకి. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ EV ఈజ్ ఈక్వల్ టు PD/4TE. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ PD/4TE ఇంటూ 5 - 4 మ్యూ. ఇలా వస్తుంది మన డెరివేషన్. చూడండి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. చూసారా, ఇక్కడ ఏంటంటే మనకి లాంగిట్యూడ్ స్ట్రెయిన్ గుర్తుపెట్టుకోవాలి. PD/4TE ఇంటూ 1 - 2 మ్యూ, ఇక్కడ 1 వస్తుంది. అదే హూప్ స్ట్రెయిన్ అంటే PD/4TE ఇంటూ 2 - మ్యూ. అదే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే PD/4TE ఇంటూ 5 - 4 మ్యూ. ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది మనం డిరైవ్ చేసుకోవచ్చు. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎక్కడైనా కానీ, ఇక్కడ సిలిండర్స్లో కానీ, మామూలు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్లో సిలిండర్కి అయినా కానీ, క్యూబికల్ బ్లాక్ అయినా కానీ, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఆల్వేస్ 1 ఇంటూ లాంగిట్యూడ్ స్ట్రెయిన్ ప్లస్ 2 ఇంటూ సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనకి ఫార్ములా వస్తుంది PD/4TE ఇంటూ 5 - 4 మ్యూ. రైట్. ఇప్పుడు తర్వాత సో ఇది ఓవరాల్గా మనకి సిలిండర్స్ అంటే మనకు గుర్తు రావాల్సిన స్ట్రెస్సెస్ అండి. హూప్ స్ట్రెస్ PD/2T. లాంగిట్యూడ్ స్ట్రెస్ అంటే PD/4T. లాంగ్ 4, హూప్ 2 సర్కిళ్ళు PD/2T. అసలు దాని డెఫినేషన్, హూప్ స్ట్రెస్ అంటే ఏమవుతుంది మనకేంటంటే అలాంగ్ సర్కంఫరెన్స్ యాక్ట్ అయితే దాన్ని హూప్ స్ట్రెస్ అంటాం, అలాంగ్ లెంత్ యాక్ట్ అయితే దాన్ని ఏమంటాం అంటే మనము లాంగిట్యూడ్ స్ట్రెస్ అంటాం. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుకుంటే మూడింటికి ఒకటే PD/4TE 1 - 2 మ్యూ, అది లాంగిట్యూడ్ స్ట్రెస్. హూప్ అంటే PD/4TE ఇంటూ 2 - మ్యూ. వాల్యూమెట్రిక్ అంటే PD/4TE ఇంటూ 5 - 4 మ్యూ. అదే ఒకవేళ మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఒకవేళ విత్ లిక్విడ్ అంటే లోపల ఒక లిక్విడ్ లైక్ హై ప్రెషర్ లిక్విడ్ ఫ్లో అవుతుంది లైక్ ఆయిల్ కానీ సమ్ కెమికల్ కానీ ఫ్లో అవుతుంది అంటే PD/4TE ఇంటూ 5 - 4 మ్యూ ప్లస్ P/K, వేర్ K is known as bulk modulus, P is known as ఆ ప్రెషర్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్. ఏ ఫ్లూయిడ్ అయితే మనకు లోపల ఫ్లో అవుతుందో ఆ ప్రెషర్ అనమాట. సో ఒక్కసారిగా మీరు ఈ యొక్క పేపర్ స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మీకు మొత్తం యూజ్ అవుతుంది అనమాట. ఈ యొక్క పేపర్ స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. రైట్. అయితే లాస్ట్లో ఈ టాపిక్ని ముగించే ముందు ఒక చిన్న కంక్లూషన్ చేయాలి. ఏంటంటే అది చూడండి, మనకు జనరల్గా హూప్ స్ట్రెస్ అంటే PD/2T. అదే ఒకవేళ ఎఫిషియన్సీ ఇస్తే ఎఫిషియన్సీ ఈజ్ గివెన్ సిగ్మా హెచ్ ఈజ్ ఈక్వల్ టు PD/2T ఇంటూ ఎఫిషియన్సీ అనేది మనకి డినామినేటర్లో రావాలి. ఎఫిషియన్సీ మనకి డినామినేటర్లో రావాలి. అంటే దాని మీనింగ్ చూడండి, ఎంత ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే స్ట్రెస్ మనకి తక్కువ ఉంటుంది, అవునా కదా? ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే స్ట్రెస్ మనకి తక్కువ ఉంటుంది కాబట్టి డినామినేటర్లో వస్తుంది. అనమాట. అందుకు దాని రీజన్ చూడండి, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది, అంతే కదా? ఎఫిషియన్సీ బాగుంటే స్ట్రెస్ తక్కువ ఉంటుంది పైప్కి ఆర్ సిలిండర్కి. అదేవిధంగా సిగ్మా ఎల్ ఏమవుతుంది మనకి PD/4T ఇంటూ ఎఫిషియన్సీ. అంటే దీన్ని బట్టి మొత్తం మారిపోతాయి మనకి. సో దీంట్లో అన్నీ మనకి ఏమైతే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్లో ఫార్ములాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వ్యాలిడ్ అవుతాయి. ఏంటి మనకి స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ కదా, అవునా కదా? సో ఇక్కడ కూడా అంతే అనమాట, అదే విధమైన ఫార్ములా ఇక్కడ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆ విధంగా చూసుకుంటే మనకి స్ట్రెయిన్ వచ్చేసి PD/4T ఇంటూ 1 - 2 మ్యూ వచ్చిందనమాట. రైట్. అయితే లాస్ట్ మనకి ఇంకా మిగిలిపోయిన టాపిక్ ఏంటంటే టౌ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. మ్యాక్సిమం స్ట్రెస్ అంటే ఒక సింపుల్ ఫార్ములా అండి. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే యావరేజ్ ఆఫ్ స్ట్రెస్సెస్. డిఫరెన్స్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. σ1 - σ2/2 σ1 - σ2/2. σ1 అంటే ఏంటి? σh ఇక్కడ హూప్ స్ట్రెస్, -σ2 అంటే σl లాంగిట్యూడ్ స్ట్రెస్ /2. చూడండి ఏమవుతుంది మనకి
1 సెకండ్. యా, సో మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ సిలిండర్లో ఏమవుద్ది మనకి సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2. సిగ్మా హెచ్ అంటే పీడీ బై 2t మైనస్ సిగ్మా ఎల్ అంటే పీడీ బై 4t బై 2. 1/2లో 1/4 పోతే ఎంత? 1/4 మిగులుతుంది, అంతే కదా. హాఫ్లో క్వార్టర్ పోతే ఇంకా క్వార్టర్ మిగులుతుంది. కాబట్టి పీడీ బై 4t బై 2. కాబట్టి ఏమొస్తుంది నాకు? పీడీ బై 80. అదే ఇక్కడ అబ్సల్యూట్ మ్యాక్సిమం స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ టెస్ట్ అంటే సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2 అంటే సిగ్మా హెచ్ మైనస్ సిగ్మా ఎల్ బై 2 అంటే పీడీ బై 8t. అదే అబ్సల్యూట్ మ్యాక్సిమం స్ట్రెస్ అంటే మోర్ సర్కిల్ ప్రకారము సిగ్మా 1 మైనస్ సిగ్మా 3 మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ మైనస్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. ఇక్కడ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్ స్ట్రెస్ ఉండదు కాబట్టి మనకు ఉండేది ఒకటే. సో కాబట్టి పీడీ బై 2t బై 2 అంటే పీడీ బై 4t. ఇది 0 అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? 0. సిగ్మా 1 అంటే సిగ్మా హెచ్ పీడీ బై 2t బై 2 పీడీ బై 4t. గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే పీడీ బై 8t. అబ్సల్యూట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే పీడీ బై 4t. ఇది రైట్. సో ఇది ఓవరాల్గా మీకు థిన్ సిలిండర్స్ పైన ఇంపార్టెంట్ సినాప్సిస్. సో దీనిపైన ఉన్న ప్రాబ్లమ్స్ మనం మరొక వీడియోలో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.